హలో అందరికీ నమస్తే. సో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగున్నాను మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సో మన వైజాగ్లో మొట్టమొదటిసారిగా అతిపెద్ద ఇన్నోర్బిట్ మాల్ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయింది కదా. సో నేను ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసి మేము కార్లో వెళ్తున్నాము. సో ఎంట్రన్స్ రోడ్ అయితే ఈ విధంగా మంచి లుక్ అనమాట. మంచి లైటింగ్ అయితే వేసి ఉంది. సో నేను అనుకుంటున్నాను ఈ లైటింగ్ వచ్చేసి ఈ మాల్ కోసమే ఇక్కడ ఇలా పెట్టారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఏ వేలో కూడా ఆ రోడ్డుకి ఇలాంటి లైటింగ్ పెట్టలేదు. సో ఇక్కడ మన ఇన్నర్బిట్ మాల్ షాపింగ్ మాల్కి వెళ్ళే రూట్లో మాత్రమే ఉంది. సో నేను అనుకుంటున్నాను ఇక్కడికి ఈ మాల్ కోసం మాత్రమే ఇలా డెకరేట్ చేశారేమో అనుకుంటున్నాము. సో మొత్తానికైతే గేట్ దగ్గరికి వచ్చేసి లోపలికి ఎంటర్ అయిపోయాం. నిజంగా కార్ పార్కింగే దగ్గర దగ్గర 3 ఫ్లోర్లు ఉన్నాయి. కళ్ళు చెదిరిపోయే కార్ పార్కింగ్ చూడగానే. అసలు నిజంగా ఇంత పెద్ద కార్ పార్కింగ్స్ ఫస్ట్ టైం అనమాట ఇలాంటి మాల్కి ఇవ్వడం చూశాను. మేబీ నాకు తెలిసి మాల్ కన్నా కార్ పార్కింగ్కే ఎక్కువ స్పేస్ ఉన్నట్టు అనిపించింది. ఉండొచ్చు, ఎందుకంటే మూవీ థియేటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో అందరూ మూవీకి వచ్చే వాళ్ళు ఉంటారు, షాపింగ్ మాల్కి వచ్చే వాళ్ళు ఉంటారు. సో అందువల్ల వీళ్ళు ఈ విధంగా 3 ఫ్లోర్స్ అయితే పెట్టారేమో అనుకున్నాను నేనైతే. సో మేము వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనుకుంటాను మాది. సో ఈ విధంగా కార్ ఇక్కడ పార్క్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం ఇంకా లోపలికి. ఎగ్జాక్ట్లీ మా కార్ పార్కింగ్ అయితే పెట్టేసుకున్నాము. సో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడమే. బయటకంటే మాల్ లోపలికి వెళ్ళాలన్నమాట. సో బయటకంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనుకోగలరు. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ప్లేస్ చూసుకొని కార్ పార్కింగ్ అయితే చేసేసాము. సో ఫైనల్లీ అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. నిజంగా మాల్ చూడగానే నాకు నిజంగా కళ్ళు చెదిరిపోయినంత పని అయింది అనుకోండి. సో ఒకసారి చూసేయండి మీరు కూడా. సో మొత్తానికి 3 ఫ్లోర్స్ అనమాట. కళ్ళు చెదిరిపోయేంత లైటింగ్ డెకరేషన్తో నేను అలా మైమరిచిపోయాను. చూస్తూనే మొత్తం ఫ్లోర్స్ అన్నీ కౌంట్ చేసేసి మొత్తం కూడా థ్రిల్గా ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఏంటి అనుకుంటే ఇక్కడ మంచి ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా మంచి ప్లేసెస్ అయితే అరేంజ్ చేశారు. సో కూర్చోవడానికి కూడా మంచి కంఫర్ట్ జోన్స్ అయితే అరేంజ్ చేశారు. సో పైన ఏముందా అని చాలా ఆతృతగా ఉండి అలా ముందుకు వస్తుంటే ఇక్కడ వచ్చేసి మన బ్యూటీ కేర్, హెయిర్ కేర్, మొత్తం కాస్మెటిక్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఇక్కడైతే మంచిగా, అంటే మ్యాక్సిమం చాలా కాస్ట్లీ అనొచ్చు. సో దాంతోపాటు చాలా హయ్యర్ హయ్యర్ బ్రాండ్స్ హయ్యర్ బ్రాండ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సీరమ్స్, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్, మేకప్ మొత్తం ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇంకా అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా ఫ్లవర్ డెకరేషన్తో మనం పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుందన్నమాట. సో నేనైతే ముందు పిక్స్ బాగా తీసుకున్నాము. సో ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సో చాలా షాప్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదండి. చాలా స్టాల్స్ అలాగే ఉన్నాయి, ఎందుకంటే ఇంకా ఫుల్గా ఓపెన్ చేయలేదు. సో మళ్ళీ ఇంకోసారి వచ్చి క్లియర్గా వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఐస్ క్రీమ్ స్టాల్, ఐస్ క్రీమ్స్, అలాగే స్నాక్స్ టైప్ కూడా ఉన్నాయన్నమాట. సో పిజ్జా, బర్గర్స్ అయితే నిజంగా చాలా మోర్ అనమాట. సో కింద వచ్చి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది. సో చూపిస్తున్నాను కదా వెనకతల. ఇంకా బర్గర్ మాల్స్ అయితే ఇంకా చాలా ఓపెన్ అవ్వలేదు. పిల్లల గేమ్స్ జోన్స్ కూడా ఉన్నాయి అన్నారు కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. దాంతోపాటు థియేటర్స్ అయితే ఇంకా వర్క్ అవుతుందంట. సో ఈ విధంగా అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోతున్నాము. సో మా వాళ్ళందరూ చూడండి నాకన్నా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం అనుకో, అన్ని బ్రాండ్ వైజ్గానే ఉన్నాయి. సో నిజం చెప్పాలి అంటే మనలాంటి వాళ్ళు కొనడమంటే చాలా కష్టం. సో వన్స్ చెక్ చేసి అన్నీ చూడొచ్చు. ఎందుకంటే నేను అంటున్నాను, మనమే కాదు, ఎంత రిచ్ వాళ్ళైనా కూడా కొనాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. సో వాళ్ళు కొంచెం ఆలోచించి రేట్లన్నీ తగ్గిస్తే బెటర్ అని అనుకుంటున్నాను. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుందిలే వచ్చిన తర్వాత చూసి. అన్ని బ్రాండ్గా ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ అనమాట.
సో ఎక్కువగా మెన్స్ వేర్, లేడీస్ వేర్ కొంచెం తక్కువగా ఉన్నాయి, మెన్స్ వేర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదండి జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వచ్చేసి నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. చూస్తేనే ఆడవాళ్ళకి ఎక్కడ, నాకైతే అక్కడి నుంచి ఇంకా మనసు పోలేదు వెళ్ళడానికి. అందులోనూ కూడా ప్రతి ఒక్క చోకర్ మీద, నెక్లెస్ మీద, హారాల మీద, ప్రతి ఒక్క ఆర్టిఫిషియల్ గోల్డ్ జ్యువెలరీ మీద మనకి 50% డిస్కౌంట్ ఉంది. కానీ సిల్వర్ మీద మాత్రం లేదనమాట. వైట్ కలర్ జ్యువెలరీ మీద అయితే మనకి ఆఫర్ లేదు. సో నేను అడిగాను అనమాట, ఈ ఆఫర్ ఎంతవరకు ఉంటుందంటే ఎప్పుడు కూడా 50% కన్ఫర్మ్గా ఆఫర్ ఉంటుంది మ్యామ్ అని చెప్పారు. సో డెఫినెట్లీ ఒక్కసారి కలెక్షన్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వచ్చేయచ్చు. దాంతోపాటు 50% ఆఫర్ కూడా ఉంది ప్రతి ఒక్క ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీద కూడా. సో ఈ విధంగా మొత్తం అంతా అయితే నేను చూసేసాను, చాలా నచ్చాయి నాకైతే. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది, ఒకసారి విజిట్ చేసేయండి. సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మేకప్ ఐటమ్స్, అలాగే పిల్లల ఐటమ్స్ అనమాట. పిల్లలకి కావాల్సిన మొత్తం అదే మనం మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్, అలాగే మనం మేకప్కి క్యారీ చేసే పౌచెస్, ప్రతి ఐటెం కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. కాస్ట్ కూడా నిజంగానే అలాగే ఉందండి డెఫినెట్లీ. సో అనుకుంటారు ఇంత కాస్టా అనేసి, కానీ ఒక్కసారైనా వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుంది. సో లేడీస్కి అయితే నిజంగా ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళాలి అనిపించదు. సో నేనైతే అస్సలు ఆగట్లేదు, ప్రతి ఒక్క ఐటెంని కూడా చూసేస్తున్నాను. అటు ఇటు మా చిన్నోడిని తిప్పని చోటు తిప్పకుండా తిప్పుతూనే ఉన్నాను. సో చాలా జ్యువెలరీ బాక్సెస్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి ఎంత క్యారీ చేయాలనుకుంటున్నామో జ్యువెలరీ అవని, మేకప్ అవని, ప్రతి ఒక్క పౌచెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనీ పర్సులు కూడా చాలా బాగున్నాయి. సో మొత్తం ఒక మాల్లో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో తగులుతుంది. తప్పకుండా మర్చిపోకుండా మీరు కూడా ఒకసారి చూసేయండి. నేనైతే అన్నీ చెక్ చేసేసుకున్నాను. సో నేను వాయిస్ చెప్తున్నాను కానీ బట్ నా వాయిస్ సరిగా రాలేదండి. పక్కన చాలా రీసౌండ్స్, ఓవర్ సౌండ్స్ వస్తాయి. సో అందుకే ఆ వాయిస్ ఆపేసి నేను ఓన్గా వాయిస్ చేసుకుంటున్నాను మళ్ళీని. అంటే మీరు అనుకుంటారు మాట్లాడుతున్నాను కదా వాయిస్ ఎందుకు చెప్పలేదు అని. సో అందుకు నేను క్లారిటీ ఇస్తున్నాను. సో ఇంకెక్కపోతే టాయ్స్ అనమాట, టాయ్స్ సెక్షన్ అంతా ఇటువైపే ఉంది. సో చూడగానే చాలాసేపు ఆడుకున్నాను నేను మాత్రం. వామ్మో వాయో, నిజంగా చిన్నపిల్లలు వస్తే మాత్రం డెఫినెట్లీ చాలా అలర్ట్ చేస్తారు కొనమని. నేనైతే 100% రాసిస్తాను ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా. సో ఇక ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చాను. చుట్టూ చూస్తే మాత్రం ఓవరాల్గా ఇక్కడ వచ్చి ఆప్టికల్స్, హిమాలయ, చాలా లెన్స్ కార్ట్, అన్ని బ్రాండ్లేనండి లోపల. సో చూస్తున్నారా, ఇదేంటి షాపింగ్ మాల్ ఇంకో కొత్తది అనుకుంటున్నారేమో, అస్సలు కాదండి. వాష్రూమ్సే వామ్మో అన్నట్టు ఉన్నాయి చూసారా. సో లోపలికి అలౌ లేదనుకుంటాను. సో ఆయన లిటిల్ బిట్లు మేనేజ్ చేశాను అనమాట. లోపలైతే నిజంగా ఇంకోటి ఏంటంటే వీడియోస్ అవి చేసేస్తారు, రీల్స్ అని ముందే వాళ్ళకి తెలిసిపోయి. సో ఇక్కడి నుంచి అయితే అసలు మనకి సిగ్నల్స్ కూడా ఉండవు ఫోన్వి. సో మొత్తానికైతే నేను కావాలని అడిగి మరీ ఈ వీడియో తీశాను. వాష్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయని, సూపర్గా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి అలా అన్ని ఫ్లోర్లు తిరిగి చక్కర్లు కొడుతూనే ఉన్నాము. ఎటు చూసినా సరే నిజంగా మోర్ దాన్ చాలా అంటే మనం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రతిదీ కూడా నిజంగా ఒక వావ్ అని చెప్పాలి. సో ఎస్పెషలీ ఈ ట్రీ అండి, షాపింగ్ మాల్ మధ్యలో ఈ చెట్టే చాలా అందం వచ్చింది ఈ షాపింగ్ మాల్కి. సో ఇంకా అక్కడ మెట్రో కూడా ఉంది, ప్యాంత్లోన్ ఉంది, నిజంగా చాలా ఉన్నాయి చూడాలి అంటే మాత్రం. నిజంగా థర్డ్ ఫ్లోర్ అయితే పెద్దగా ఏం పెట్టలేదు, ఇంకా ఓపెన్ అవుతున్నాయి మాల్స్. సో థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మళ్ళీ సేమ్ యాక్టీస్, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, లేడీస్ వేరు, జెంట్స్ వేరు, ఫుట్ వేరు, మొత్తం ఇదే ఉంది. అక్కడక్కడ తినడానికి చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి అవైలబిలిటీలో. ఐస్ క్రీమ్స్, పిజ్జా, బర్గర్స్ ఉన్నాయి. సో మొత్తానికైతే బాగుంది. సామాన్యమైన మధ్య తరగతి మనలాంటి వాళ్ళు కొనుక్కోవాలంటే చాలా కష్టమే, ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, అది ఎప్పుడు జరిగేదే. సో మొత్తానికి అయితే బాగుంది, చూడడానికి బాగుంది. ఒకసారైనా వచ్చి చూడొచ్చు. కొనుక్కోవడం అంటే చాలా కష్టం అనుకోండి. సో నాకైతే బాగా నచ్చింది. సో అయిపోయింది, మొత్తం 3 ఫ్లోర్లు కవర్ చేస్తాను. సో ఇంకేముంది, ఇంకా కిందకి దిగడం మాత్రమే ఉంది. సో ఫైనల్లీ
థర్డ్ ఫ్లోర్లో సింపుల్గా మనం చూడాల్సింది ఇది ఒకటే. చాలా బాగుంది కదా, నిజంగానే ఇది చెట్టు లాగా రియల్ లీవ్స్ లాగా చాలా బాగుంది. సో మొత్తం ఇంకా అయిపోయింది, ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. ఓకే బాయ్.